ఆరాధించడానికి ఆయన యొక్క కృపను గురించి మనం ఒకసారి మనసారా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడం కోసం దాదాపు ఒక నెల క్రితమే ఇక్కడికి వచ్చి మాట్లాడాలి అని సందీప్ నాకు ఫోన్ చేయడం మాట్లాడడం జరిగింది. దీనంతటి వెనక దేవుని యొక్క కృపని, ఆయన ప్రణాళికని మనం గమనించవచ్చు. మనం ఈరోజు దేవుని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము అని అంటే. నా పేరు సాంబశివరావు. నేను గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్ అనే ఆర్గనైజేషన్ లో నేను ఏపీ స్టేట్ మేనేజర్ గా వర్క్ చేస్తుంటాను. అదే సమయంలో విద్యార్థి పరిచర్యలో, తర్వాత సంఘ పరిచర్యలో నేను పాల్గొంటా ఉంటాను. నేను విజయవాడలో ఉంటాం. నాకు వివాహమైంది, 2 పిల్లలు. బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, పాప 9వ తరగతి చదువుతాను. సో ఈ రోజు సంఘంతో కలిసి ఆరాధించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరికి దేవుని నామములో వందనాలు తెలియజేస్తాను. అయితే చాలా మందికి ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళకున్న విలువ, వాళ్ళకున్న ప్రతిష్ట, దేవుని దృష్టిలో వాళ్ళ యొక్క గొప్పతనం అనేది చాలా మందికి అర్థం కాదు. చాలా మంది విశ్వాసులైనప్పటికీ ఏమనుకుంటారంటే, ఈ లోకంలో డబ్బులు ఉంటే, లేకపోతే ఈ లోకంలో ఆస్తులు ఉంటే, లేకపోతే ఈ లోకంలో రాజకీయంగా పరపతి ఉంటే, ఈ లోకంలో ఎంతో మంది మన గురించిన గొప్ప విషయాలు చెప్పుకుంటా ఉంటే మనకు విలువ ఉంటది అని అనుకుంటా ఉంటారు ఈ లోకంలో చాలా మంది. అయితే విచారకరమైన విషయం ఏంటి అని అంటే, చాలా సందర్భాల్లో విశ్వాసులు కూడా వాళ్ళు అలానే అనుకుంటా ఉంటారు. అయితే వాళ్ళ యొక్క విలువ, విశ్వాసికి రావాల్సిన గౌరవం, విశ్వాసికి రావాల్సిన ఘనత, వాళ్ళ జీవితానికి రావాల్సిన గొప్పతనం, ఇదంతా ఈ లోకం చూసినట్లుగా వాటిల్లో ఉండదు. అదే విషయాన్ని పేతురు గారు ఈరోజు మన దృష్టికి తీసుకొస్తారు. విశ్వాసులు దేవుడి దృష్టిలో ఎంత విలువ కలిగిన వాళ్ళు, వాళ్ళ కోసం దేవుడు ఏం చేశాడు, వాళ్ళు దేవుని కోసం ఎంత ప్రశ్న కలిగి ఉండాలి, దేవుని గురించి ఎంతగా వాళ్ళు జీవితాంతం ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి అనే విషయాల్ని పేతురు గారు చాలా చక్కగా వివరిస్తారు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి వారి యొక్క స్థానాన్ని, వారికున్న విషయాలను బట్టి, ఈ లోకంలో ఉన్న సామర్థ్యాలను బట్టి ఉంటది. కానీ విశ్వాసికి మాత్రం విశ్వాసి యొక్క గొప్పతనం, విశ్వాసి యొక్క సామర్థ్యం, విశ్వాసి యొక్క విలువ అనేది అంతా కూడా బైబిల్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఆ ముగ్గురు త్రియేక దేవుడు చేసిన విషయాన్ని బట్టి విశ్వాసి జీవితానికి విలువ, గొప్పతనం, ఘనత అనేది ఆధారపడి ఉంటది. అయితే పేతురు గారు తన యొక్క పత్రికని విశ్వాసులకి రాసేటప్పుడు రోమా ప్రభుత్వం అక్కడ రాజ్యాన్ని పరిపాలన చేస్తా ఉంది. ఆ సమయంలో రోమా పరిపాలన చేస్తున్న పరిపాలకులు ఆ సమయంలో ఆ రాజ్యానికి ఏదైనా చేటు వాటిల్లితే, తుఫానులు వస్తే, లేకపోతే ఇంకా ఏదైనా వాతావరణ పరంగా మార్పులు వచ్చినా, విపత్కర పరిస్థితులు వచ్చినా, అవన్నీ కూడా కేవలం ఈ రోమా రాజ్యంలో ఉన్న, పరిపాలనలో ఉన్న క్రైస్తవుల వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ క్రైస్తవుల్ని మనం ఇక్కడ నుంచి పంపించి వేస్తే, లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే తప్పకుండా మనకి ఈ అనర్థాల నుంచి మనం విమోచించబడతామని అనుకొని చాలా సార్లు ఎవరు దొరికితే వాళ్ళని, క్రైస్తవుల్ని హింసిస్తా ఉండేవాళ్ళు, చంపేస్తా ఉండేవాళ్ళు, ఇబ్బందులకి గురి చేస్తా ఉండేవాళ్ళు. అటువంటి సందర్భంలో చాలా మంది రోమా పట్టణాన్ని, ఆ రాజ్యాన్ని విడిచి వివిధ ప్రాంతాలకి చెదరిపోతారు, వివిధ ప్రాంతాలకి వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు చెదరిపోయిన వాళ్ళందరూ కూడా విశ్వాసులే. ఆ విశ్వాసుల్ని దృష్టిలో ఉంచుకొని పేతురు గారు, మీరు మీ గురించి తక్కువగా ఆలోచించుకోవద్దు, మీరు పారిపోయారని భయపడవద్దు, మీరు దేవునిలో మీ స్థానం ఎలా ఉంది, కాబట్టి
మీరు ధైర్యంగా ఉండండి. మీ విశ్వాస యాత్రలో విజయవంతంగా మీరు ప్రగతి పదంలో పయనించాలి అని వాళ్ళకి చెప్తూ ఈ పేతురు గారు మొదటి పత్రికని రాస్తారు. దానిలో భాగంగా ఈరోజు మనం 2 వచనాలని మనం చూద్దాం. ఆ 2 వచనాలని ధ్యానిద్దాం. దానిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ ముగ్గురు కలిసి విశ్వాసుల కోసం ఏం చేశారు, నీ కోసం నా కోసం త్రియేక దేవుడు ఏం చేశాడో దాన్ని చూసి దాన్ని బట్టి తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, పరిశుద్ధాత్ముడైన దేవుని మనం మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. మనందరం కలిసి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మవలని పరిశుద్ధత పొందిన వారై విధేయులను యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారిని అనగా గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అన్న దేశములను చెదరిన వారిని చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. దేవాన్ని బిడ్డలంగా మేము పాత్సన్నిధికి వస్తా ఉన్నాం. మీరు మా జీవితంలో చేసిన విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించడానికి మీ వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ కృపను మాకు అనుగ్రహించండి. అర్థం చేసుకోవడానికి మాకు మనసునివ్వండి. దేవా, మీ గొప్పతనాన్ని, మీ కృపను మీరు వివరిస్తున్నప్పుడు మా మనసులకి వెలిగింపుని మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి, మీరు మాట్లాడేటప్పుడు వినగలిగే మనసు, విధేయత చూపే మనసు మీరు మాకు అనుగ్రహించండి. దేవా, మీ మాటకి మేము విధేయత చూపడానికి, మా జీవితాలకు మేము అన్వయించుకోవడానికి మీరే సహాయం చేయండి. మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ రండి. అయోగ్యుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సులువు చాటును మీరు మరుగుపరుస్తూ మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాం. తండ్రి, మీ కృపగా అప్పగించుకుంటూ మా ప్రభువును నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ 2 వచనాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం, ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారు, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వారు. వీళ్ళందరూ 2 భాగాలు దీనిలో ఉంటాయి. ఈ 2 వచనాల్లో మొదటిదేమో త్రియేక దేవుడు విశ్వాసుల కొరకు చేసిన రక్షణలో ఆ ముగ్గురు ఏం చేశారు అనే విషయం ఉంటది. రెండో విషయము, అలా రక్షించబడిన విశ్వాసి యొక్క స్థితి ఏంటి అనేది మిగతా 2వ భాగంలో ఉంటది. మొదటి భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. దానిలో త్రియేక దేవుని పాత్ర ఏంటి అనేది మనం చూద్దాం. మొదటిది, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అని అంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుడికి భవిష్యత్ జ్ఞానం ఉంది. అంటే భవిష్యత్ జ్ఞానం అని అంటే అర్థం ఏంటి అని అంటే, మన గతం, మన ప్రస్తుతం, మన భవిష్యత్తు. మన గతం మనకు తెలుసు, ప్రస్తుతం అంటే ఈ రోజు వరకు ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు, భవిష్యత్తు రేపు మన జీవితంలో ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ తండ్రి అయిన దేవునికి ఈ మూడింటిని ఇలాగ పెడితే ఒకే ఫ్రేమ్ లో ఆయనకు తెలుసు అన్నమాట. ఎవరు ఎప్పుడు పుడతారు, ఎప్పుడు ఏ సునామీ వస్తుంది, ఎప్పుడు ఏ తుఫాను వస్తుంది, ఎప్పుడు మనుషులు జనాభా పెరుగుతూ ఉంటది, ఎప్పుడు ఏ వ్యాధి వస్తుంది, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. పంటలు ఎప్పుడు పండుతాయి, వర్షాలు ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ఆయన సెలవు లేకుండా ఏ మాత్రం జరగదు. ప్రతిదీ, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, సముద్రం, సముద్రంలో ఉన్న జలరాశులు, భూమి పైన ఉన్న పక్ష్యాదులు, ఇవన్నీ కూడా ఎప్పుడు సంచరిస్తాయి, ఎప్పుడు పుడతాయి, ఎప్పుడు మరణిస్తాయి, ఇవన్నీ ఆయనకి ఎరిగి ఉన్నాడనమాట. అన్ని ఆయన సెలవు చొప్పున మాత్రమే జరుగుతూ ఉంటది. అది భవిష్యత్ జ్ఞానం అంటే అది. ఆయన ఎప్పుడు ఎవరు రక్షించబడతారో కూడా ఆయనకు తెలుసు, ఎవరు రక్షించబడరో కూడా
ఆయనకి తెలుసు. ఇదంతటిని కలిపి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అని చెప్తారనమాట. తండ్రి అయిన దేవుడు తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆయన ఏర్పాటు చేసుకోవడాన్ని బట్టే రక్షించబడతారు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఇలా ఉంటది. మనందరి కోసం నేను చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, జగత్తు పునాది వేయక మునుపే. ఇది తండ్రి అయిన దేవుడు ఏం చేశాడనేది ఎఫెసీ పత్రికలో వివరిస్తా ఉంటారు. దానిలో భాగంగా తన చిత్త ప్రకారం తన దయా సంకల్పం చొప్పున తన కోసము తనే నిర్ణయించుకొని జగత్తు పునాది వేయక ముందే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఉదాహరణకి మనం ఏదైనా మార్కెట్కి, కూరగాయల మార్కెట్కి వెళ్తే, లేదంటే ఈ రోజు మనం క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ క్రిస్మస్ ని ఆచరిస్తా ఉన్నప్పుడు దానికోసం మనం అందరం కొత్త బట్టలు కొనుక్కోవడానికి మార్కెట్స్కి వెళ్తాం, షాపులకి వెళ్తాం. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరికీ కూడా అవసరమైన బట్టలు కొనుక్కోవడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు షాప్ లో వాళ్ళు ఇచ్చిందే మనం తీసుకుంటామా, లేకపోతే మనకిష్టమైంది మనం ఎంచుకుంటామా? మనకిష్టమైంది మనం ఎంచుకుంటాం. వాళ్ళు ఎన్నైనా చూపించని, ఎన్నైనా చెప్పనేయండి, మనం ఏది నిర్ణయించుకుంటామో దాన్నే మనం తీసుకుంటాం. ఆ బట్టలే కట్టుకొని ఈరోజు మనం ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను నేను, మనకి ఇష్టమైనవి తీసుకొని. అలాగే తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో ఎంత మంది జనాభా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో ఎన్ని వేల మంది ఉన్నప్పటికీ కూడా నిన్ను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు అని అంటే, మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువుని ఎన్నుకునేటప్పుడు దాని నాణ్యత ఎలా ఉంది, దాని యొక్క డ్యూరబిలిటీ అంటే ఎంతకాలం మన్నిక కలిగి ఉంటది, దాని విలువ ఎంత ఉంది, ఇవన్నీ చూసి మనం ఎంచుకుంటాం. అయితే తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎంచుకునేటప్పుడు ఇవేవి చూడడు. ఆయన ఇవేవి కూడా చూడడు. రాజకీయ నాయకులు వాళ్ళు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఎలక్షన్స్ కు ముందు కొంతమందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నియమించుకుంటారు. అలా నియమించుకునేటప్పుడు వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళ పరపతి ఎంత ఉంది, వాళ్ళ యొక్క కులం ఏంటి, వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, ఇలాగా అనేక విషయాలని పరిగణలోకి తీసుకొని ఆ యొక్క పార్టీ వాళ్ళని నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎంచుకునేటప్పుడు నీ స్థాయి ఏంటి అనేది చూడలేదు, నీ కులం ఏంటి అనేది చూడలేదు, నీ రంగు ఏంటి అనేది చూడలేదు, నీ భాష ఏంటి అనేది చూడలేదు, నీ ప్రాంతం ఏంటి అనేది చూడలేదు. నువ్వు ఉన్నతమైన వ్యక్తివా, తక్కువ ఉన్న వ్యక్తివా, ధనికురాలువా, పేద వ్యక్తివా, ఇవేమి ఆయన చూడలేదు. ఇవేమి చూడకుండానే దేవుడు నిన్ను నన్ను కేవలం ఆయన యొక్క కృప చొప్పున, ఆయన యొక్క దయా సంకల్పం చొప్పున నిన్ను నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువుని మనం మనస్ఫూర్తిగా స్తుతించాలి. చాలా మంది ఈ లోకంలో మనకున్న పేదరికాన్ని బట్టి, చాలా మంది ఈ లోకంలో మనకున్న తక్కువ స్థాయిని బట్టి, తక్కువ కులాలను బట్టి, తక్కువ రంగును బట్టి, పరపతిని బట్టి మనుషులకి గౌరవం ఇస్తా ఉంటారు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నిన్ను ఎవరైనా అలాగా కన్సిడర్ చేస్తా ఉంటే, అలా నిన్ను గమనిస్తా ఉంటే, ఒకవేళ నీకు వ్యక్తిగతంగా దుఃఖం రావచ్చేమో కానీ వాటన్నిటికంటే గొప్ప విషయం, శ్రేష్టమైన విషయం ఏంటి అని అంటే, దేవుడి దృష్టిలో నీవు చాలా చాలా విలువైన వ్యక్తివి. దేవుడు అందుకే నేను ఎన్నుకున్నాడు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఈ రోజు ఇక్కడ నువ్వు మాత్రమే ఎందుకున్నావు? కారణం ఏంటి అని అంటే, ఈ లోకాన్ని, విశ్వాన్ని పరిపాలించే ఆ విశ్వవ్యాపితమైన దేవుడు, ఆయన దృష్టిలో నీవు చాలా చాలా
విలువైన వ్యక్తివి. ఒకవేళ ఈ లోకంలో మనుషులు నిన్ను తక్కువగా చూడొచ్చు, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, రంగును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, మన స్థాయిని బట్టి తక్కువగా చూడొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు మాత్రం ఆయన యొక్క ప్రియమైన కుమార్తెవుగా, ప్రియమైన కుమారుడుగా ఆయన నిన్ను ఎంచుకున్నాడు. అందుకే అది జగత్తు పునాది వేయక ముందే జరిగింది. మనం ఇక్కడ నుంచి షాప్ కు వెళ్ళక ముందే మనం నిర్ణయించుకుంటాం ఎంత డబ్బులు పెట్టి తీసుకోవాలి, ఎలాంటి చీర తీసుకోవాలి, ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి అని మనం ఎలాగా నిర్ణయించుకుంటామో, అలాగే దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, ఈ సృష్టిని చేయక ముందే 2000 సంవత్సరంలో సాంబశివరావుని నేను రక్షిస్తాను అని నా గురించి ఆయన ప్రణాళిక చేశాడు. రక్షించక ముందే, నన్ను తయారు చేయక ముందే, సృష్టిని తయారు చేయక ముందే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇది అర్థం అవ్వాలి అని అంటే, ఇక్కడ ఈ యొక్క భవనాన్ని నిర్మించాలి అని అంటే ముందుగా ఇంజనీర్ గారు ఒక ప్రణాళిక వేస్తారు. ప్రణాళిక వేసి ఎక్కడ పునాదిని తీయాలి, ఆ పునాదిలో ఎంత ఉంచాలి అనేది ఒక ప్రణాళిక వేసి, మ్యాప్ వేసి పంచాయతీ వాళ్ళ దగ్గర లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర దాని యొక్క అప్రూవల్ తీసుకుంటారు. దాన్ని బ్లూ ప్రింట్ అని అంటారు. దానిలో బిల్డింగ్ మొత్తం ఆకారం కనపడదు, మనకి కొన్ని కొన్ని మాత్రమే కనపడతాయి. అలాగే దేవుడు కూడా ఈ భూమిని నిర్మించక ముందే, ఈ భూమిని తయారు చేయక ముందే నీ గురించి, నా గురించి ఆలోచన చేశాడు, నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ఈరోజు సంతోషించాల్సింది, దేవుని స్తుతించాల్సింది ఏంటంటే, ఈ మీరున్న ప్రాంతంలో మిమ్మల్ని ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా దేవుడు ఆయన కుమార్తెగా నేను గౌరవిస్తున్నాడు అనేది ఎంతో ఎంతో సంతోషించాల్సిన విషయం. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనం గౌరవించాల్సింది, దేవుణ్ణి స్తుతించాల్సింది. మనస్ఫూర్తిగా సాష్టాంగపడి ఆయనకి ప్రభువా నన్ను ఎన్నుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా అని చెప్పకుండా ఉండలేము. మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. కాబట్టి ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఈ పని చేసినప్పుడు ఆయన మన బ్యాక్గ్రౌండ్ ఏది కూడా చూడలేదు. మనల్ని మనిషిని మనిషిగా ఆయన గుర్తించి గౌరవించాడు. కాబట్టి ఈ రోజు మనం మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. ఈ లోకంలో చాలా మంది ఉద్యోగాలకి, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొన్ని పెట్టుకుంటారు, దానికి తగినట్లుగా ఉంటేనే వాళ్ళని తీసుకుంటారు. అయితే మనుషుల దృష్టిలో మనం ఎన్నిక లేని వాళ్ళం కావచ్చు. కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు, కొన్ని పనులకు తీసుకెళ్ళేటప్పుడు మనల్ని తీసుకెళ్ళకపోవచ్చు, మనల్ని సరిపోవనుకోవచ్చు, నువ్వెంత అని మనల్ని అని ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో మాత్రం నువ్వు నాతో ఇంత అని దేవుడు చెప్తాడు. నువ్వు నాతో సమానుడుగా, నీకు నాకున్న ప్రతి విలువైన వస్తువులు నీకు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. అందుకే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఆయన కుమారుని యొక్క రక్త ప్రోక్షణ కిందకి మనల్ని తీసుకొచ్చాడు. ఈ రోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నాము అని అంటే అది కేవలం ఆయన యొక్క దయా సంకల్పం, ఆయన యొక్క నిర్ణయం, ఆయన చేసిన కృప, ఆయన ప్రేమకి నిదర్శనం ఏంటి అని అంటే, నువ్వు నేను ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉండడం అది ఆయన ఏర్పాటు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండోది, తోటి వ్యక్తిని కూడా మనం వ్యక్తిగా గౌరవించాలి. వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి, వాళ్ళకున్న కులాన్ని బట్టి, వాళ్ళకున్న స్థాయిని బట్టి మనం గౌరవించకూడదు. ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వ్యక్తి కాబట్టి ఆయన నిర్ణయించుకున్న ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించాలి. తోటి విశ్వాసిని మనకి ఇష్టమైతేనే ప్రేమించడం కాదు, మన కులం అయితేనే ప్రేమించడం కాదు, మన స్థాయి అయితేనే వాళ్ళకి గౌరవం ఇవ్వడం కాదు. దేవుడు నిన్ను నన్ను ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా ఎలాగ ప్రేమించాడో, ఎలాగ ఎన్నుకున్నాడో, అలాగే మనకు కూడా ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఎవరినైనా సరే వ్యక్తిగా మనం గౌరవించాలి. తోటి విశ్వాసిని కూడా అలాగే మనం గౌరవించాలి. కాబట్టి మనం స్తుతించాల్సిన విషయం ఏంటి అని అంటే, చాలా మందికి మన గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలియదు. కానీ మన గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఒక ఫ్రేమ్ లాగా ఆయన ముందు ఉంటది. మనకి రేపేమవుతుందో అని మనం చింతపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనకి ఇబ్బందులు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, విపరీతమైన బాధలో మనం వెళ్తా ఉండొచ్చు. కానీ ఆ పరిస్థితులు కూడా ఎరిగిన దేవుడు ఆయనే. ముందున్న విశ్వాస యాత్రని
కొనసాగింప చేసేది ఆయనే అని మనం చాలా సంతోషంగా దుఃఖంలో, ఇబ్బందులో నడవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అనేది మనకి ధైర్యాన్ని, సంతోషాన్ని, రాబోయే ఉపద్రవం ఏదైనా సరే దాన్ని ఎదుర్కోవడానికి మనల్ని సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అందుని బట్టి ప్రభువుని, దేవుడిని, మనం తండ్రి అయిన దేవుని మనం స్తుతించాలి. దేవుడి గురించి మనకి అంతా కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవుడిలో మనం సంతోషించాలి. మన భవిష్యత్ గురించి మనం చాలా భరోసాగా ప్రభు మీద ఆధారపడాలి. అదే సమయంలో తోటి విశ్వాసిగా మనం గుర్తించి గౌరవించాలి. ఆ తర్వాత మనం ముందుకి కొనసాగుదాం. రెండో విషయం మనం చూస్తే, మొదటిది తండ్రి అయిన దేవుడు భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండో విషయం, యేసు క్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకు. యేసు క్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడటం అంటే యేసు క్రీస్తు తన యొక్క రక్తాన్ని ప్రోక్షించాడు. ప్రోక్షించడం అంటే అర్థం ఏంటంటే రక్తాన్ని చిందించడం, లేకపోతే చిలకరించడం, మన మీద జల్లడం అనేది అర్థం వస్తుంది. పాత నిబంధనలో రక్తం ప్రోక్షించడం అనే దానికి చాలా గొప్ప ఉదాహరణలు పాత నిబంధనలో ఉన్నాయి. ప్రోక్షించడం అనే విషయం అర్థం ఏంటి అని అంటే రక్తాన్ని చిందించి ప్రోక్షించడం అంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు కొన్ని నిబంధనలు వాళ్ళకి అనుగ్రహించాడు. కొన్ని పనులు మీరు ఇలా చేయాలి, సంవత్సరానికి ఒకసారి ఇలా చేయాలి, ఈ పండుగ సమయంలో ఇలా చేయాలి అని కొన్ని నిబంధనల్ని వాళ్ళకి దేవుడు అనుమతించాడు, వ్రాతపూర్వకంగా కూడా ఇచ్చాడు. అయితే ప్రతి సంవత్సరం ఒక యాజకుడు నిబంధనకు సూచనగా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ పక్షంగా వెళ్ళి బలిని అర్పించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లేవాడు. దాని అర్థం ఏంటి అంటే బలిపీఠం మీద చల్లినప్పుడు దేవుడు క్షమించాడు అనే అర్థం వచ్చేది. దేవుడు ఈ రక్తాన్ని స్వీకరించి నీ పాపాన్ని క్షమిస్తున్నాడు అని చెప్పేవాడు. రెండోది, మనుషుల పైన కూడా దాన్ని చల్లేవాడు. దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు నా పాపాన్ని క్షమించాడు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి నేను విధేయత చూపుతాను అని మనుషులు అంగీకరించడం. ఒకటేమో దేవుడు క్షమించాడని చెప్పడం, రెండవదేమో మేము కూడా ఆయన మాటలకి మేము అంగీకారం చూపిస్తామని చెప్పడానికి సూచనగా ఉండేది. పాత నిబంధనలో 3 చోట్ల ఈ ప్రోక్షణ గురించి వివరించబడుతుంది. మొదటిది నిర్గమకాండం 24వ అధ్యాయంలో మోషే అహరోనుని ఆయన సంతానాన్ని దేవుని పని కోసం నియమించేటప్పుడు, దేవుని పనికి వారిని డెడికేట్ చేసేటప్పుడు, దేవుని పనికి సమర్పించేటప్పుడు ఈ రక్త ప్రోక్షణ అనేది మనం చూస్తాం. అంటే దేవునికి వాళ్ళని యాజకులుగా నియమిస్తున్నాడు. వాళ్ళు ప్రజల పక్షంగా, ఇశ్రాయేలీయుల పక్షంగా వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తారు అని వాళ్ళని నియమిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ రక్త ప్రోక్షణ జరుగుతుంది. రెండవది ఎప్పుడు జరిగింది అని అంటే కుష్ఠరోగిని శుద్ధి చేసే సమయంలో జరుగుతుంది. అది లేవియాకాండం 14వ అధ్యాయంలో ఉంటది. కుష్ఠరోగి బాగుపడ్డాడు అని చెప్పడానికి ఆయనకి రక్త ప్రోక్షణ చేస్తారు. ఆయనకి అదంతా కూడా 7వ వచనం నేను చదువుతాను. లేవియాకాండం 14వ అధ్యాయం 7వ వచనంలో, కుష్ఠు విషయంలో పవిత్రత పొందుకోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలను అని చెప్తారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ రక్త ప్రోక్షణ అనేది మొదటిది సీనాయి పర్వతం మీద దేవుడు ప్రజలతో చేసే నిబంధనకు సూచనగా నిర్గమకాండంలో చెప్తారు. రెండవది అహరోనుని, ఆ తర్వాత వారిని, ఆ సంతతి వారందరినీ కూడా ఆయన పని కోసం యాజకులుగా నియమించుకునేటప్పుడు రక్త ప్రోక్షణ జరిగింది. మూడవది కుష్టు విషయంలో సంపూర్ణంగా వాళ్ళకి స్వస్థత వచ్చింది అని చెప్పడంలో ఈ రక్త ప్రోక్షణం అనేది మనం పాత నిబంధనలో చూస్తాం. ఇక్కడ నుంచి మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే అప్పుడు వివిధ రకాలుగా వివిధ సందర్భాల్లో ఇలా చేస్తా ఉండేవాళ్ళు. అయితే మనందరి పక్షంగా యేసు క్రీస్తు వారే తన యొక్క రక్తాన్ని ప్రోక్షించాడు.
తన రక్తాన్ని చిందించాడు. ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు అని అంటే, రక్తాన్ని చిందించకుండా మనకి పాప పరిహారం జరగదు. రక్తం చిందించకపోతే మనం పాపం నుంచి విమోచించబడం. ఆ పాపం ఆ పాపం నుంచి మనం బానిసత్వం నుంచి, పాపం ఇచ్చే పర్యవసానాల నుంచి మనం విమోచించబడలేము. అందుకే మనల్ని విమోచించడానికి, మనల్ని ఆయన కుమార్తెలుగా చేసుకోవడానికి పాపరహితుడుగా ఆయన ఈ భూమి మీద జన్మించాడు. పరిశుద్ధాత్మ వలన కన్యకు జన్మించాడు. ఆయన జీవితం పవిత్రంగా జీవించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపింపగలరా అని చాలా పబ్లిక్ గానే ఆయన సవాలు విసిరాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన పాపం చేయలేదు. అంత పవిత్రంగా జీవించాడు. కాబట్టి ఆయనే తండ్రి నియమించిన ప్రకారం నీ కోసం నా కోసం చనిపోవాల్సిన గొర్రెగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం పాపాన్ని పరిహరించడానికి, తీసివేయడానికి సిలువలో బలియాగమయ్యాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ రక్తపు బొట్టుని చిందించి తన ప్రాణాన్ని త్యాగంగా చేశాడు. రక్తం పోతే మనం బ్రతకలేము. దాని అర్థం ఏంటి అని అంటే, తన ప్రాణాన్ని సైతం ఆయన ఇవ్వడానికి వెనకాడలేదు. అందుకే చివరి రక్తపు బొట్టు వరకు ఆయన నీ కోసం నా కోసం పాపానికి రావాల్సిన వెలగా ఆయన చెల్లించాడు అని మనకి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అప్పట్లో పాత నిబంధనలో సీనాయి పర్వతం మీద నిబంధన కోసం, దేవునితో మనుషుల్ని కలపడం కోసం, వీళ్ళు ఇశ్రాయేలు అంతా కూడా నాకు చెందిన ప్రజలు అని చెప్పడానికి నిబంధన కోసం రక్తాన్ని ప్రోక్షించారు. రెండవది, అంత మాత్రమే కాదు కానీ యాజకులుగా ఆయన కోసం నియమించబడ్డారు అని అహరోనుని ఆయన సంతతిని నియమించేటప్పుడు రక్తాన్ని ప్రోక్షించడం జరిగింది. మూడోది, కుష్టు విషయంలో స్వస్థత పొందడానికి నియమించారు. ఇది కానీ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు ఆయన మరణించి భూస్థాపన చేయబడి తిరిగి 3వ రోజు లేవడాన్ని బట్టి నీకు నాకు తండ్రికి ఆయన ఒక వారధిని ఏర్పాటు చేశాడు. ఆయన ద్వారాగా తండ్రిని కలుసుకునే అవకాశాన్ని మనకి అనుగ్రహించాడు. పాత నిబంధన గ్రంథంలో యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాళ్ళు. అయితే యేసుక్రీస్తు వారు శిలువ మీద బలియాగమైనప్పుడు, ఆయన చనిపోయినప్పుడు చాలా స్పష్టంగా రాశారు. దేవాలయంలో తెర నడిమికి చిరిగిపోయిన రాశారు. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి అంతకుముందు మధ్య గోడలాగా తెర ఉండేది. ఇప్పుడు ఆ తెర అవసరం లేదు. కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని బట్టి నువ్వు నేను ఎప్పుడంటే అప్పుడు తండ్రి అని ఆయన సన్నిధికి వెళ్ళడానికి అవకాశాన్ని ఆయన రక్త ప్రోక్షణం ద్వారా ఏర్పాటు చేశాడు. రెండవది, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా రాజులైన యాజక సమూహం అని పేతురు పత్రికలో పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తారు. మీరు మామూలు వ్యక్తులు కారు, మీరు రాజులైన యాజక సమూహం. ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. చీకటిలో నుంచి వెలుగు సంబంధులుగా మిమ్మల్ని చేశాడు అని యాజకులుగా యేసుక్రీస్తు వారు మనల్ని నియమించారు అని చెప్తా ఉంటాడు. ఆ తర్వాత మనల్ని పాపం నుంచి సంపూర్ణంగా ఆయన స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు అని చెప్పడానికి ఈ ప్రోక్షణని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి పునాదులు వేయక ముందే ఏర్పాటు చేసుకున్నాడు. మన గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఆయన ఎరిగిన దేవుడు. కుమారుడైన దేవుడు ఈ లోకంలోనికి పాపం లేని వ్యక్తిగా ఆయన జన్మించాడు. పాపరహితునిగా ఆయన జీవించాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చెల్లించి నిన్ను నన్ను కొని తండ్రితో సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. పాపం చేయడాన్ని బట్టి నీకు నాకు మధ్య వచ్చిన దూరాన్ని తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క శిలువ త్యాగం ద్వారా మరలా ఆ దూరాన్ని భర్తీ చేశాడు. పాపం మనల్ని దేవునికి దూరం చేస్తే క్రీస్తు యొక్క త్యాగం మరలా మనల్ని దేవునికి దగ్గరగా చేసింది. కాబట్టి కుమారుడైన దేవుడు చేసిన బలియాగాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. తండ్రి ఏర్పాటు చేసుకున్నందుకు ప్రభువుని మనం స్తుతించాలి. ఆ తర్వాత కుమారుడైన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా శిలువ త్యాగం చేసి ప్రాణాన్ని అర్పించి తండ్రితో సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఆయన యొక్క పనిని
ఇతరుల ముందుకు తీసుకెళ్ళడానికి యాజకులుగా మనల్ని నియమించాడు. అంతేకాకుండా మనల్ని పాపం నుంచి ప్రతిరోజు శుద్ధీకరిస్తూ ముందుకి కొనసాగుతా ఉన్నాడు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. మూడో విషయం ఏంటి అని అంటే, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం ఇక్కడ చూస్తాం. క్రీస్తుకి విధేయులు అవ్వడానికి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచడం అంటే ఏంటి అని అంటే, మనల్ని ప్రత్యేకపరచడం, సపరేట్ చేయడం, ప్రత్యేకించడం. మనం అన్నం వండేటప్పుడు బియ్యాన్ని శుభ్రం చేస్తాం, లేకపోతే పప్పు వండేటప్పుడు పప్పుల్ని కూడా మనం శుభ్రం చేస్తాం. శుభ్రం చేసేటప్పుడు దానిలో పనికిరానిది ఏది ఉందో దాని అంతటిని తీసి పక్కన పెడతాం. మనం వండుకోవాల్సిన దాన్నే ఇంకొక పక్కన పెడతాం. రెండు కలిపి మనం వండాం. అలాగే మనల్ని తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకొని, కుమారుడైన దేవుడు ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనల్ని తీసుకురావడాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడైన దేవుడు మనల్ని ఈ లోకం నుంచి, పాపం నుంచి మనల్ని ప్రత్యేకిస్తాడు. ఎలా ప్రత్యేకిస్తాడు అని అంటే, యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఏం చెప్తాడు, 11లో తర్వాత 36లో ఏం చెప్తాడంటే, 11లో ఇలా చెప్తాడు, వారు నా కట్టడల్ని నా విధుల్ని, 11:19, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అని చెప్తాడు. ఎప్పుడైతే రక్షించబడతామో అప్పటి నుంచి మన హృదయాల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు. అదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలా చెప్తాడు, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు ఏం చేశాడు చూడండి, మన హృదయంలోనికి పంపెను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాల్లోనికి పంపించాడు. అప్పటి నుంచి మనం తండ్రి అబ్బా అని ఆయనతో మనం కలుస్తూ ఉంటాం, ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లేఖనాల్లో రాయించాడు. మనం అన్యులంగా పరిగణించబడతాం యూదులతో మనం పోల్చినప్పుడు. ప్రపంచంలో యూదుల్ని దేవుడు తన కోసం ప్రత్యేకించుకున్నాడు. అదే సమయంలో ఇశ్రాయేల్ దేశాన్ని కూడా తన కోసం ప్రత్యేకించుకున్నాడు. అబ్రహామును కూడా ఆయన ఉన్న ప్రాంతంలో నుంచి పిలిచాడు. ఆయన రక్త సంబంధీకుల నుంచి రమ్మని చెప్పాడు, నేను నీకు ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను, అక్కడ నిన్ను విశ్వాసులకు తండ్రిగా చేయబోతున్నాను అని ఆయన కోసం ప్రత్యేకించుకున్నాడు. అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నన్ను తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకొని కుమారుడైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొచ్చి ఈ లోకంలో పాపం నుంచి, ఈ లోకం నుంచి వేరు చేసి సంఘంగా నన్ను ఏర్పాటు చేశాడు. నీ హృదయంలోనికి తండ్రి అబ్బా అని మొరపెట్టడానికి ఆయన పరిశుద్ధాత్మని మన హృదయాల్లోనికి పంపించాడు. మనం గనక ఒకసారి గమనిస్తే పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఆదాముతో మాట్లాడేటప్పుడు చల్లబొట్టున వచ్చి మాట్లాడి వెళ్తా ఉండేవాడు. ఆ తర్వాత ఆయన ఎన్నుకున్న జనాంగం ఆయన వెంబడించేటప్పుడు అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో వారిని విమోచించి వారిని ఆ అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో ఉండి నడిపిస్తా వచ్చాడు. ఆ తర్వాత మందసంలో ఉన్నాడు. ఆ తర్వాత గుడారంలో ఉన్నారు. గుడారం నుంచి దేవుడు మళ్ళా దేవాలయంలోనికి ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత దేవుడు యూదులందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఒకవేళ వేరే ప్రాంతంలో ఉంటే అటువైపుగా తిరిగి దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని స్తుతించేవాళ్ళు. అప్పుడే యేసుక్రీస్తు వారు శరీర రీతిగా ఈ లోకంలోకి వచ్చి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఏం చెప్తాడు, ఒక కాలం వస్తుంది అప్పుడు తండ్రిని ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు అని చెప్తాడు. అంటే మనం తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించాలన్నా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించాలన్నా, కుమారుడు చేసిన పని మన జీవితంలో అన్వయించుకొని మనం నడవాలన్నా కూడా
పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేయకపోతే మనం అది చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో లేకపోతే మీరు తండ్రి అని దేవుని మాట్లాడలేరు, కుమారుణ్ణి స్తుతించలేరు, దేవుని గురించి ఆరాధించలేరు. అలా జరుగుతుంది అని అంటే కారణం ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో నివాసం చేయడం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పాపం నుంచి, ఈ లోకంలో వచ్చే శిక్ష నుంచి వేరు చేసి, దేవుడి నుంచి రావాల్సిన ఉగ్రత నుంచి కూడా ఆయన వేరు చేసి నిన్ను ప్రత్యేకంగా ఉంచాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివి, నువ్వు పరిశుద్ధుడు. ఈ లోకంలో నువ్వు మరణించేంత వరకు కూడా ఆ పరిశుద్ధీకరణ అనేది ప్రతిరోజు ఆయన చేస్తాడు. ఎలా చేస్తాడు అని అంటే, నువ్వు కనుక నిజంగా రక్షించబడితే ప్రతిరోజు వాక్యం చదవకుండా ఉండలేవు, దేవునితో సమయం గడపకుండా అస్సలు ఉండలేవు, ప్రార్థన చేయకుండా ఉండలేవు, ఆయన బిడ్డల యొక్క సహవాసం గడపకుండా అస్సలకి మీరు ఉండలేరు. ఈ మూడు విషయాలు తప్పకుండా జరుగుతాయి. నువ్వు నిజంగా రక్షించబడితే దేవుని వాక్యాన్ని చదువుతావు, నిజంగా రక్షించబడితే ప్రార్థన చేస్తావు, నిజంగా రక్షించబడితే ఆయన బిడ్డలతో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడతావు. అంతేగాని ఈ లోకంలో ఉన్న అనేకమైన విషయాల్లో ఉండడానికి ఇష్టపడరు. వాటికంటే కూడా ఒకవేళ రక్షించబడక ముందు ఈ లోకంలో ఉన్న విషయానికి మీరు ప్రాధాన్యత ఇస్తే, రక్షించబడిన తర్వాత ఆయన వాక్యానికి, ఆయన సహవాసానికి, ఆయన ప్రార్థనకి, ఆయన బిడ్డలతో ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తా ఉంటారు. అదే సూచన మీరు రక్షించబడ్డారు అనడానికి. అయితే అది తండ్రి అయిన దేవుడు ఎన్నికలో, కుమారుడైన దేవుడు ప్రోక్షణతో, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి వచ్చి ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి తృష్ణ, అటువంటి తీవ్రత కలిగి జీవిస్తాం. అందును బట్టి ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళి దేవుని ఆరాధించాలి, కానీ ఇప్పుడు నీలోనే ఉంటాడు. కాబట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన ఆరాధించవచ్చు, ఎక్కడుంటే అక్కడ ఆయన్ని స్తుతించవచ్చు, ఎక్కడుంటే అక్కడ తండ్రి అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడొచ్చు. మనకి అవసరతలో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఎవరు ఉన్నా లేకున్నా ఆయన మనకి తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు తండ్రి యొక్క సింహాసనాన్ని మనం సమీపించడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన చెప్తాడు, ఆయన కృపాసనమునందుకు మనం చేరుదాము అని చెప్తాడు. ఒకప్పుడు అలా చేరడానికి మనకి అవకాశం లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు, మీరు ఎక్కడుంటే అక్కడ, ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తండ్రి అని పిలిచే అవకాశాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువుని మనం స్తుతించాలి, ప్రభువుని మనం కొనియాడాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించకుండా మనం ఉండలేము. ఆ తర్వాత చూస్తే ఇప్పటి వరకు మనం మొదటి విషయాన్ని మనం చూసాం. అది ఏంటి అని అంటే, త్రియేక దేవుడు మన పట్ల చేసిన పని. మొదటిది తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కుమారుడైన దేవుడు తన రక్తాన్ని చిందించి మన మీద ప్రోక్షించి ఆయనకి బిడ్డలుగా, వారసులుగా చేశాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడు మనల్ని లోకం నుంచి, పాపం నుంచి ప్రత్యేకించి వేరుపరిచి మనల్ని పరిశుద్ధతలో కొనసాగింప చేస్తూ మన హృదయాల్లో ఆయన నివాసం చేస్తా ఉన్నాడు. ఈ మూడింటిని బట్టి ప్రభుని మనసారా మనం స్తుతించకుండా ఆయన ఆరాధించకుండా ఉండలేము. రెండో విషయాన్ని మనం చూస్తే, విశ్వాసుల యొక్క విశిష్టతలు ఏంటి అని మనం గమనిస్తే కనుక, విశ్వాసుల గురించి ఆయన రాస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, విశ్వాసుల గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, మొదటి విషయంలో దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మ వల్ల పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు. విశ్వాసులైన వాళ్ళు మాత్రమే స్వార్థ వచ్చినప్పుడు, రక్షించబడినప్పుడు ఆయన మాటకి విధేయత చూపుతారు. వేరే వాళ్ళు విధేయత చూపరు, వేరే వాళ్ళు అసలు విధేయత అవ్వలేరు. కారణం ఏంటి అని అంటే, మనం స్వార్థకి విధేయత చూపాం. అంతకుముందు మనం ఎలా ఉన్నాం, ఒకసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు.
చదవండి ఎవరైనా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయాం మనం. అలాంటప్పుడు ఆయన మనల్ని బ్రతికించాడు. వాటిని చేయొచ్చు అంటే ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చెప్పండి. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాన్ని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. రక్షించబడక ముందు మన పరిస్థితి అది. పాపంతో అపరాధంతో చచ్చిపోయాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని బ్రతికించాడు కాబట్టి, సువార్తను పంపించాడు కాబట్టి ఆ సువార్తకి మనం విధేయులమయ్యాం. గమనించండి, ఈ రోజుల్లో చాలా చోట్ల బయట ఎన్నో సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సభలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతో మంది వస్తున్నారు, కానీ కొంతమందే రక్షించబడుతున్నారు, కొంతమందే మారు మనసు పొందుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళని దేవుడు బ్రతికించాడు. చచ్చిపోయిన వాళ్ళ ఆత్మను బ్రతికించాడు, వాళ్ళకి ఆయుష్ని ఇచ్చాడు. ఈ మాట నేను ఇంకొంచెం వివరిస్తాను. తల్లి బిడ్డని జన్మించినప్పుడు బిడ్డ ఏడవకపోతే ఏమంటారు? భయపడతాం. అమ్మో చనిపోయాడా అని భయపడతాం. కానీ బిడ్డ పుట్టిన వెంటనే ఏడిస్తే సజీవంగా వచ్చాడు అని అనుకుంటాం. అలాగే చనిపోయిన వ్యక్తికి స్పర్శ తెలుస్తుందా? తెలియదు. మాట్లాడతాడా? చనిపోయినప్పుడు కూర్చొని ఎంతో మంది దుఃఖంతో బాధపడతా ఉంటారు. అయ్యో ఈరోజు నిన్ననే నాతో మాట్లాడారే, అయ్యో నిన్ననే నాతో వండించుకొని తిన్నారే, అయ్యో తనకి ఇష్టమైన చేయించుకున్నారే, అయ్యో నేను ఇవ్వలేకపోయానే అని ఎన్నో చెప్తాం. వింటదా శవం? వినదు. స్పందిస్తుందా? స్పందించదు. అలాగే పాపంలో మనం ఉన్నప్పుడు, మన దగ్గరికి సువార్త వస్తున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పినా మనం వినలేదు. ఎప్పుడైతే మనం రక్షించబడినప్పుడు ఆయన మనలో ఉన్న ఆత్మని బ్రతికించాడు కాబట్టి, అయ్యో నేను పాపిని అని గ్రహించి ప్రభువా నన్ను క్షమించండి అని ఆయన దగ్గర పశ్చాత్తాపడతాం, రక్షించమని అడుగుతాం. అయ్యో నేను పాపంలో ఉన్నాను తండ్రి, నన్ను క్షమించండి, నీ కుమార్తెగా చేసుకోండి అని అడుగుతాం. ఆయన బ్రతికించాడు కాబట్టి. లేకపోతే మనం అడగలేం. అటువంటి మనసు కూడా మనకు రాదు. ఎందుకంటే వాయుమండల సంబంధాధిపతిని మనం వెంబడిస్తా ఉన్నాం, సాతానుని మనం వెంబడిస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు మనం విధేయులయ్యాం. ఇది మన స్టేటస్, ఇది మన యొక్క గౌరవం, ఇది మన ఘనత. మనం ఈ లోకంలో యేసుక్రీస్తు యొక్క సువార్తకి విధేయులయ్యాం. ఈ లోకంలో మనం ఆయనకి వారసులుగా ఈ లోకంలో ఉన్న వ్యక్తులందరికీ మనం కనపడతా ఉంటాం. మనం ప్రత్యేకంగా ఉంటాం. వాళ్ళు క్రైస్తవులు అని పిలువబడతా ఉంటారు, వాళ్ళు విశ్వాసులు అని పిలువబడతా ఉంటారు. కారణం ఏంటి అని అంటే ఆయన మన ఆత్మల్ని బ్రతికించాడు. ఆయన మన ఆత్మల్ని బ్రతికించాడు కాబట్టి మనం విధేయత చూపాం. లేకపోతే మనం విధేయత చూపలేం. నీ తోటి స్నేహితులు కావచ్చు, నీ తోటి కుటుంబీకులు కావచ్చు, వాళ్ళందరూ ఎందుకు రక్షించబడలేదు? వాళ్ళందరూ ఎందుకు ప్రభువుని ఆరాధించడానికి సంఘంలోకి రాలేదు అని అంటే వాళ్ళ ఆత్మలు బ్రతికించబడలేదు, వాళ్ళు సజీవులు కాలేదు. కానీ నువ్వు నేను ఈరోజు విశ్వాసులమయ్యామంటే కారణం కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే జరిగింది. ఆయన మనల్ని బ్రతికించడం ద్వారా జరిగింది. ఆ యొక్క సువార్తకి విధేయత చూపడానికి ప్రభు మనల్ని ప్రోత్సహించాడు, బ్రతికించాడు. కాబట్టి విశ్వాసులమైతే ప్రభు మాటకి మనం విధేయత చూపాలి. దేవుడు వాక్యాన్ని ఎన్నో సందర్భాల్లో మీ ముందుకు తీసుకొస్తా ఉంటాడు. ఇక్కడ సంఘంలో మాట్లాడడం ద్వారా కావచ్చు, సేవకుడు మీతో మాట్లాడడం ద్వారా కావచ్చు, తోటి విశ్వాసులు మీతో మాట్లాడడం ద్వారా కావచ్చు, దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాడు. ప్రతిరోజు ఆయన లాగా మారడానికి, ఆయన స్వరూప్యంలోనికి రావడానికి ఆయన మీ దృష్టికి వాక్యాన్ని తీసుకొస్తున్నప్పుడు మరి ఆ వాక్యానికి విధేయత చూపుతున్నారా? దేవుని మాటకి ప్రతిరోజు మీ జీవితంలో ఆయనకి మనం విధేయత చూపుతున్నామా? ఒక్కసారి
ఆ విషయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మొదటి విషయం, దేవుడు మనల్ని ఎన్నిక చేశాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రతిరోజు ఆయన వాక్యానికి మనం విధేయత చూపాలి అనేది మన బాధ్యత అయి ఉన్నది. ఏర్పాటు చేసుకోవడం అనేది ఆయన దయా సంకల్పం చొప్పున చేస్తే, మనం మన బాధ్యత దేవుడి వాక్యానికి ప్రతిరోజు మన విశ్వాస యాత్రలో విధేయత చూపడం అనేది మనం చేయాల్సిన పని. రెండో విషయం చూస్తే, మనం ఇక్కడ చూడండి, చెదరిన వారిలో యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది అని చెప్తారు. మనం ఈ లోకంలో కన్ను మూసే వరకు కూడా మన యాత్ర పరలోకం చేరడానికి అలాంటి దృక్పథంతోనే మనం జీవించాలి. విశ్వాసులు ఈ లోకంలో యాత్రికులుగా ఉంటారు, ప్రయాణికులుగా ఉంటారు. నేను విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి ప్రయాణమై వచ్చాను. ఇక్కడికి వచ్చి నా పనిని నిర్వహించడానికి నేను ముందుగా నిర్ణయించుకొని వచ్చాను. అది దేవుని సంకల్పమైనది, దేవుడు ప్రణాళిక చేసి తీసుకొచ్చాడు. అలాగే మనం ఈ లోకంలో చెదిరిపోయిన యాత్రికుల్లాగా ఉంటాం. నేను విజయవాడలో ఉంటాను, మీరు ఈ ఊర్లో ఉంటారు, మీ సేవకులు పెద్దాపురంలో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉంటారు. అయితే అక్కడున్న ప్రాంతంలో మనం యాత్రికులుగానే ఉంటాం. మన ఆలోచన, మన దృక్పథం, మనం చేసే పనులు ఇవన్నీ కూడా చివరికి ఎక్కడికి వెళ్ళాలి? నేను చనిపోయినప్పుడు తీసుకెళ్తానా? మనం ఎంతో ఆస్తి సంపాదించవచ్చు, ఎంతో గౌరవం, ఘనత సంపాదించవచ్చు, కానీ తీసుకెళ్ళగలమా? మనతోటి తీసుకెళ్ళలేము. కేవలం మనం చనిపోయిన వెంటనే మన ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆయన యొక్క తీర్పు కోసం చూస్తుంది. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాళ్ళు మరణ పునరుత్థానానికి వెళ్తారు. అయితే అప్పటి వరకు అది తర్వాత జరుగుతుంది, మనం మరణించిన తర్వాత జరుగుతుంది. కానీ మరణానికి ముందు మనం ఈ లోకంలో జీవిస్తాం. జీవించేటప్పుడు చాలా మంది వాళ్ళకున్న దాన్ని బట్టి ఎంతో గర్విస్తూ ఉంటారు, ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ విశ్వాసులమైన మనం అలా ఉండకూడదు. విశ్వాసులమైన మనం ఈ లోకంలో యాత్రికులుగా ఉంటాం. ఉదాహరణకి, నేను ఈ ప్రాంతానికి వచ్చాను, నేను యాత్రికుడిగా వచ్చాను. నా మనసు ఎప్పుడు కూడా ఇది అయిపోతే నేను నా స్వస్థలానికి వెళ్ళాలనే చూస్తూ ఉంటాను, నా కుటుంబీకులతో ఉండాలనే చూస్తూ ఉంటాను. అలాగే ఈ లోకంలో మనం కొంతకాలం వరకే ఉంటాము. ఆ తర్వాత మన నిజ పౌరసత్వం అనేది పరలోకంలో ఉంది. అక్కడికి ఎప్పుడు వెళ్తాను నేను అని ఎదురు చూడాలి. అక్కడికి ఎంత త్వరగా నేను చేరుకుంటాను అని ఎదురు చూడాలి. మేము ఇందాక నిన్న మేము మాట్లాడుకుంటా ఉన్నప్పుడు కొన్ని మనిషి యొక్క జీవన ప్రమాణం ఎలా తగ్గిపోయింది, ఎలా ఉంది, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బ్రతికేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నారు అని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు సందీప్ ఒక కోట్ చెప్పాడు. అన్న, నేను అనుకుంటున్నాను మేబీ విదిన్ రాబోయే 10 సంవత్సరాల్లో మేబీ మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామేమో, ఆయన రాబోతుందేమో అని చెప్తా ఉన్నాడు. అది వాస్తవం. అది మనం ఈ లోకంలో యాత్రికులుగానే ఉన్నాం. మనం ఎంత సంపాదించినా, ఎంత చేసినా మనం దాన్ని ఏది తీసుకెళ్ళలేము. అది కొంతకాలం మాత్రమే ఉంటది. మనకి ఎంత బంగారం ఉండొచ్చు, ఎన్ని ఆస్తులు ఉండొచ్చు, ఎంత ధనం ఉండొచ్చు, ఏమైనప్పటికీ కూడా మీరు ఏదైనా చెప్పండి, అది ఈ లోకం వరకే. దాని అర్థం ఏంటి అని అంటే, మన యాత్రికులం, మన సంపాదన, మన ఆస్తి అక్కడ కూర్చుకోవాలి. మీ పరలోకంలో మీరు కూర్చే ఆస్తి అక్కడ చిమ్మెటయు ఏది కూడా కొట్టదు, తుప్పు ఉండదు అని పౌలు గారు కూడా చాలా స్పష్టంగా ఆయన పత్రికల్లో రాస్తాడు. మన స్వాస్థ్యం అనేది అక్కడే ఉంది. మన స్వాస్థ్యం అక్కడే ఉంది కాబట్టి మనం యాత్రికులుగా ఉన్నాము. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఈ లోకం నుంచి వేరు చేశాడు. రెండోది, మనం యాత్రికులం. ఇక్కడ పేతురు గారు రాసేటప్పుడు అక్కడ శ్రమలు చూసి వాళ్ళు చెదరిపోయారు. ఈ లోకంలో యాత్రికులుగా ఉన్న మనం కూడా ఈ లోకంలో ఉన్న దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభు యొక్క వాక్యానికి, ప్రభు చెప్పిన పనులకి, దేవుడు నీకు నాకు కొన్ని వస్తువులను ఇస్తాడు, కొన్ని విషయాలను ఇస్తాడు. అవి ఆయన రాజ్యాన్ని విస్తరింప చేయడానికి మనం వాడాలి. అది మన ఇల్లు కావచ్చు, మన ధనం కావచ్చు, మన సామర్థ్యం కావచ్చు,
మనకున్న వస్తువులు కావచ్చు, అవి ఏమైనా సరే ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయడానికి యాత్రికులుగా మనం ఆయన సువార్తని ప్రచురం చేసే వాళ్ళంగా ఉండాలి. మన దృక్కోణం, మన దృక్పథం ఎక్కువగా అక్కడే ఉండాలి అని చెప్పడానికి ఈరోజు దేవుని వాక్యం మన ముందుకి తీసుకురాబడతా ఉంది. మొదటిది విధేయులయం, రెండోది యాత్రికులుగా ఉన్నాం, మూడోది కనుక చూస్తే మీకు కృపయు సమాధానమును విస్తరలును గాక అని చెప్తా ఉన్నాడు. సమాధానం, కృప విస్తరిల్లును గాక అని చెప్తున్నాడు. మీకు కలుగును గాక అని చెప్పట్లేదు, విస్తరిల్లును గాక అని చెప్తా ఉన్నాడు. కలుగును గాక అంటే లేకపోతే అది ఇవ్వడం, తీసుకోవడం అన్నమాట. విస్తరించడం అని అంటే ఉన్నదాన్ని వెడల్పు చేయడం, కలిగి ఉన్నదాన్ని ఎక్కువగా వ్యాపింప చేయడం, విస్తరింప చేయడం. అయితే మనకి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. మొదటిది ఆయన కృప, రెండోది ఆయన సమాధానం. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేయడం, అర్హత లేని వారిని అర్హులుగా చేయడం. ఉదాహరణకి నాకు గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి నేను అర్హుడిని కాననుకోండి, రేషన్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే స్థలం కావచ్చు, నాకు అర్హత లేదనుకోండి, ప్రభుత్వం కొన్ని నిబంధనలు చేసి ప్రభుత్వమే నా కోసం ప్రత్యేకంగా మార్చి రూల్స్ తీసుకొచ్చి సాంబశివరావు కూడా ఈ పథకానికి అర్హుడుగా చేస్తున్నాము అని వాళ్ళు చేయడం. నాకు ఉన్న నిబంధనల ప్రకారం అర్హత లేదు, కానీ వాళ్ళు అర్హులుగా చేస్తున్నారు. అలాగే పిల్లలు ఎగ్జామ్స్ లో పాస్ అవ్వడానికి 35 మార్కులు అవసరమైతే 35 రాకపోతే కోవిడ్ సమయంలో ప్రభుత్వం కొన్ని మార్కుల్ని యాడ్ చేసింది. అలా కొన్ని మార్కులు కలపడాన్ని బట్టి వాళ్ళు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వాస్తవానికి వాళ్ళు పరీక్ష ఫెయిల్ అవ్వడానికి అర్హులు, కానీ పాస్ అవ్వడానికి అర్హులుగా చేశారు. అలాగే నీవు నేను దేవుని కృపకి అర్హులమయ్యాము అని అంటే కేవలం అది ఆయన ప్రేమ. రక్షించబడ్డామన్నా, ఏర్పాటు చేయబడ్డామన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోనికి వచ్చాడన్నా కూడా కారణం ఏంటి అని అంటే ఆయన కృప. ఆయన కృప, ఆయన కృప లేనిదే నువ్వు నేను ఏమి చేయలేము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. నీవు నేను రక్షించబడ్డాము అని అంటే అది కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే జరిగింది. ఆయన కృప ద్వారా మాత్రమే అసలు మనం పాపానికి, ఉగ్రతకి, శిక్షకి, నరకానికి మనం అర్హులం. అసలు ఆయన ప్రేమకి ఎట్టి పరిస్థితుల్లో ఆయన రాజ్యానికి అర్హులం కానే కాదు. కానీ ఇప్పుడు ఆయన కేవలం ఆయన కుమారుడు చేసిన త్యాగం ద్వారా నిన్ను నన్ను ఆయన రాజ్యంలో కుమారులుగా, కుమార్తెలుగా ఆయన చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కుమారుడు రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోకి పంపించాడు. ఇదంతా కేవలం ఆయన కృప. కాబట్టి ఆయన కృప మనకి ప్రతిరోజు మన అవసరాల్లో, మన జీవన యాత్రలో, మన విశ్వాస యాత్రలో ఆయన మనకి అందిస్తూ ఉంటాడు. అందును బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. రెండో విషయం, దీనిలోనే ఇంకో విషయం ఏంటి అంటే సమాధానం విస్తరిల్లుగా అని చెప్పారు. సమాధానం అని అంటే హీబ్రూ భాషలో ఏమంటారంటే షలోమ్ అంటారు. షలోమ్ అంటారు. ఈ పదాన్ని బైబిల్లో చాలా చోట్ల దాదాపు 175 సార్లు ఈ పదాన్ని వాడారు. శాంతి, నెమ్మది, సంపూర్ణత, సంక్షేమం, ఆరోగ్యం, శ్రేయస్సు అనే అర్థాలు వచ్చే విధంగా ఈ పదాన్ని బైబిల్ అంతటా వాడారు. షలోమ్ శాంతి అని అంటారు. సంపూర్ణత కంప్లీట్, సంక్షేమం వెల్ఫేర్, హెల్త్ ఆరోగ్యం, శ్రేయస్సు ప్రాస్పరిటీ, వీటన్నిటికీ పర్యాయ పదమే ఈ షలోమ్ అనే పదం. ఈ షలోమ్ అనే పదం నుంచి ఇన్ని అర్థాలు వస్తాయి అన్నమాట.
అన్ని అర్థాలు వచ్చేలాగా ఆయా సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతా వచ్చాడు వాడుతా వచ్చాడు. పౌలు గారు కూడా తన యొక్క పత్రికల్లో, తర్వాత పేతురు గారు తను రాసినప్పుడు ఇదే దృక్పథంతో రాశారు. మీకు ఆయన కృప, ఆ తర్వాత ఆయన యొక్క సమాధానం ప్రతిరోజు మీ జీవితాల్లో విస్తరిల్లాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి కాబట్టి ఈరోజు మనకి పాఠాలు ఏంటి అని అంటే, నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ 2 వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడికి తన భవిష్యత్ జ్ఞానం మనకి ఆయనకు ఉంది కాబట్టి మనం మన భవిష్యత్తును గురించి మనం భయపడాల్సిన పని లేదు. ఎంతో ధైర్యాన్ని తెచ్చుకొని మనకున్న దుఃఖంలో, మనకున్న ఇబ్బందుల్లో, మనకు ఎదురయ్యే విపత్కర పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తూ, ప్రభు నువ్వు చూస్తున్నావు అని ధైర్యంగా మనం నడవాలి. ధైర్యంగా మనం ముందుకి అడుగులు వేయాలి. మన విశ్వాస యాత్రలో మనం ముందుకి కొనసాగాలి. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మన స్థాయిని, మన కులాన్ని, మనం చేసే పనిని, మన పేదరికాన్ని బట్టి ఎన్నుకోలేదు, కానీ కేవలం ఆయన యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం నేను ప్రభువుని అంగీకరించాను, నేను రక్షించబడ్డాను అని మనం మన గురించి గొప్పగా చెప్పుకోకూడదు. మరొక వైపు ఇది కేవలం ఆయన కృప, ఆయన వరమే అని దేవుని స్తుతించాలి. మరొక వైపు తోటి విశ్వాసిని కూడా వాళ్ళున్న పరిస్థితిని బట్టి మనం వారిని గౌరవించాలి. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. మూడవది, మీ స్థానంలో, నా స్థానంలో ప్రభు చనిపోయాడు, ఆయన మనల్ని రక్షించాడు. ఇంకా ఎవరైనా సరే ఇక్కడున్న వ్యక్తుల్లో రక్షించబడకపోతే, మీ పాపాల గురించి పశ్చాత్తాపడకపోతే, మీరు ప్రభుతో అంటుకట్టబడకపోతే, ఈ రోజే మంచి రక్షణ దినం. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపంలో ఉన్నాను అని ప్రభువుని క్షమించమని అడగాలి. అప్పుడు ప్రభువు నీ హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. పాపం నుంచి, శాపం నుంచి, ఉగ్రత నుంచి ఆయన నిన్ను విమోచిస్తాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. ఒకవేళ రక్షించబడిన వ్యక్తి అయితే కనుక తోటి విశ్వాసిని మనం మంచిగా చూడాలి. అదే సమయంలో రక్షించబడితే తప్పనిసరిగా యేసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని ఇతరులకు మనం సువార్త రూపంలో వారికి మనం అందించాలి. ఆ తర్వాత నీకు, నాకు, తండ్రికి, దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని, తెగిపోయిన దాన్ని కుమారుడైన దేవుడు తిరిగి నిర్మించాడు. కాబట్టి అనేక మంది జీవితాల్ని ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత నీ పైన, నా పైన ఉంటది. ఆ తర్వాత చూస్తే మనం ఈ లోకంలో యాత్రికులం. ఈ లోకంలో ఉన్న వస్తువులను పట్టుకొని ఉండొద్దు. అవి దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడానికి మనం సమృద్ధిగా వాడాలి. అదే సమయంలో ఆయన ఈ యాత్రలో ఆయన రాజ్యాన్ని విస్తరించడానికి మనం ఆయన సాధనాలుగా వినియోగించబడాలి. ఆ తర్వాత దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం మన జీవితాల్లో ఎల్లప్పుడూ విస్తరింప చేయాలి. అదే సమయంలో మన మాటలు, మన జీవితం, మనం చేసే పనులు ఇతరుల యొక్క జీవితాల్లోకి సమాధానాన్ని తీసుకెళ్లే విధంగా మనం కూడా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.